హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేనైతే అండమాన్కి నా జర్నీ స్టార్ట్ చేశాను. అండమాన్ వెళ్ళాలంటే ఫ్లైట్లోనే వెళ్ళాలి. యాక్చువల్లీ మన వైజాగ్ నుండి డైరెక్ట్ ఫ్లైట్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. అందుకే నేను చెన్నై నుండి వెళ్తున్నాను. అంటే నేను వైజాగ్ నుండి విజయవాడ వరకు ట్రైన్లో, విజయవాడ నుండి చెన్నై వరకు బస్సులో వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి దువ్వాడలో అయితే నేను ట్రైన్ క్యాచ్ చేశాను. ట్రైన్ కూడా విజయవాడలో ఇన్ టైంలోనే దించేసింది. అక్కడ నుండి వారధి బస్ స్టాప్కి అయితే నేను వచ్చేసాను అనమాట. బస్ రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపు నేను లంచ్ చేద్దాం అనుకున్నాను. చుట్టూ చూస్తే ఎక్కడ కూడా హోటల్స్ అయితే కనిపించలేదు. పక్కనే అన్న క్యాంటీన్ ఉంది. చాలా మంది చెప్పారు అన్న క్యాంటీన్లో ఫుడ్ అయితే సూపర్ ఉందనేసి. ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను లోపలికి అయితే వెళ్ళాను. ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం సూపర్ ఉంది. తొందరగా లంచ్ ఫినిష్ చేసి బస్సు అయితే ఎక్కేసాను. బస్సు 11 o'clockకి చెన్నైలో దించేసింది. అక్కడ నుండి 14 kilometers ఉంది. సో నేను ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో అన్న కూడా తొందరగా వచ్చి పికప్ అయితే చేసుకున్నాడు. జస్ట్ 10 minutes లోనే ఎయిర్పోర్ట్ లో దించేశాడు. అక్కడ నుండి నేను టెర్మినల్ 4లోకి అయితే వెళ్ళిపోయాను. మార్నింగ్ 4 o'clock అయితే బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు. చెకింగ్ అంతా పూర్తి చేసుకుని గేట్ నెంబర్ 18కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండే మనం ఫ్లైట్ ఎక్కాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి.